సరిగమ పమగమరే రీ మిసరి 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 మిసరిగ మగరిగసా లా 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 లా. స్వాగతం సుస్వాగతం పూజా పలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం క్రిస్మస్ వేడుక స్వాగతం 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 పూజా పలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం క్రిస్మస్ వేడుక స్వాగతం. బాలయేసు చెంతకు పరుగిడి రారే ఓ జనమా మన కొరకై జన్మించెను. సంతోష హృదయముతో పాటలు పాడిన రక్షకుడు ఉదయించెను. పూజించేదం ఆరాధించేదం స్తుతించేదం ఈ శుభవేళలో. పూజించేదం ఆరాధించేదం స్తుతించేదం ఈ శుభవేళలో. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం క్రిస్మస్ వేడుక స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం క్రిస్మస్ వేడుక స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ తరువాత రెండవ దినము అయిన ఈరోజు మనము అపోస్తులుడు సువార్థికుడైనటువంటి పునీత యోహాను గారి పండుగను కొనియాడుతున్నాము. క్రిస్మస్ తరువాత 3 రోజులు వరుసగా 3 పండుగలు ఉన్నాయి. నిన్నటి రోజున అనగా డిసెంబర్ 26వ తేదీన పునీత స్టీఫెన్ గారి వేదసాక్షి గారి పండుగను, రేపటి రోజున 28వ తారీఖు పావన పసిబిడ్డల పండుగను కొనియాడుతూ ఉన్నాము. 26వ తేదీ స్టీఫెన్ ఏ విధముగా ప్రభువు కోసం ప్రాణాలు అర్పించింది, అదే విధముగా రేపటి రోజున 28వ తేదీ ప్రభువు కోసం పావన పసిబిడ్డలు అనేక మంది ఏ విధముగా మరణించారు. ఈ 2 పండుగలు ప్రభువు పుట్టినటువంటి మహోత్సవం తరువాత రావటం, ఎందుకు తల్లి శ్రీ సభ ఆ విధముగా ఈ పండుగలను అమర్చింది అనగా, పుట్టుక మరియు గిట్టుక 2 విడదీయలేనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. మరి ఈ ఇద్దరి పండుగల మధ్యలో పునీత యోహాను గారి పండుగను ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. అదే విధముగా ఈ దినము ప్రభువు నన్ను తన యొక్క గురుత్వ సేవకు పిలిచి అభిషేకించి 16 సంవత్సరాలు 16వ వార్షికోత్సవాన్ని మీ అందరితో కలిసి చేసుకుంటూ, గడచిన 16 సంవత్సరాలు గురువుగా దేవుడు నాతో తోడు నీడుగా ఉండి కాచి కాపాడి నడిపించి ఆయన యొక్క సేవలో స్థిరపరిచినందుకు ఈ దివ్య బలి పూజను కృతజ్ఞతా బలిగా అర్పిస్తూ ఉన్నాను. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటకు ముందుగా మనం చేసిన తప్పిదములను పాపములను తలచుకుని ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఉన్నత స్థలమందు దేవునికి మహిమ కలుగుగాక. భువి యందు మంచి మనసున్న వారికి శాంతియు కలుగుగాక. Gloria, Gloria in excelsis Deo. Gloria, Gloria in excelsis Deo. మిమ్మును మేము పొగడెదము, మిమ్మును మేము స్తుతించెదము, మిమ్మును మహిమా పరచెదము. Gloria, Gloria in excelsis Deo. Gloria, Gloria in excelsis Deo. ఏలిన వారైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పరమపిత, వందనములు మీకర్పించెదం. Gloria, Gloria in excelsis Deo. Gloria, Gloria in excelsis Deo. పిత యొక్క కుడి ప్రక్క కూర్చున్నవారా, లోక పాప పరిహారకుడా, మాపై దయగా నుండండి. Gloria, Gloria in excelsis Deo. Gloria, Gloria in excelsis Deo.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత యోహాను ద్వారా నీ వాక్కు యొక్క లోతైన రహస్యములను మాకు వెల్లడించితివి. అతడు నీ వాక్కును గురించి మాకు వినిపించిన అద్భుతాంశములను చక్కగా గ్రహింపగల తెలివిని మాకు దయచేయుము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడవైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకు శ్రీ సభలో సేవ చేయుటకు ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోను ప్రబోధించునట్లును, నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించునట్లు దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మేము వినినవి కనినవి అగు వాణిని మీకు తెలియజెప్పుచున్నాము. మొదటి పఠనము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ప్రియులారా, సృష్టి ఆరంభం నుండి గల జీవవాక్కును గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని కనులారా కాంచితిమి. కనులారా కాంచుటయే కాదు, మా చేతులు దానిని స్పృశించినవి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. కనుకనే మేము దాన్ని కూర్చి మాట్లాడుచు మనకు విదితము చేయబడినదియు పితతో ఉండునదయు అగు నిత్య జీవము గూర్చి మీకు విశదమునర్చుచున్నాము. పితతోడను కుమారుడు యేసుక్రీస్తు తోడను మాకు గల సహవాసములో మీరును మాతో చేరుటకై మేము వినిన కనిన వాణిని మీకు తెలియచెప్పుచున్నాము. మన సంతోషము పరిపూర్ణమగుటకు గాను మేము దీనిని వ్రాయుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. విశ్వమంతయు నిదురించిన వేళ స్వర్గము మేలుకొల్పెను, స్వర్గము మేలుకొనెను. విశ్వమంతయు నిదురించిన వేళ స్వర్గము మేలుకొనెను, స్వర్గము మేలుకొనెను. దూతగణములు మహిమ గీతము పాడుచుండ ప్రభువు ఉదయించెను. దూతగణములు మహిమ గీతము పాడుచుండ ప్రభువు ఉదయించెను. విశ్వమంతయు నిదురించిన వేళ స్వర్గము మేలుకొనెను, స్వర్గము మేలుకొనెను. జగములన్నిటా వెలుగు నింపెను, సర్వవిపుడగు యేసుక్రీస్తువు జగములన్నిటా వెలుగు నింపెను,
విపుడకు యేసుక్రీస్తువు పాపాంధకారములో బ్రతుకు మనిషిని మేలు కొల్పియు వెలుగునిచ్చెను. పాపాంధకారములో బ్రతుకు మనిషిని మేలు కొల్పియు వెలుగునిచ్చెను. విశ్వమంతయు నిదురించిన వేళ స్వర్గము మేలుకొనెను, స్వర్గము మేలుకొనెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. ఆదివారము తెలతెలవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సిమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తుచుండిరి. కాని ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచట పరియుండుటను చూచెను, కానీ లోపలికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన రుమాలును చూచెను. ఆ రుమాలు నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 2 దినముల క్రితమే క్రీస్తు జయంతి మహోత్సవాన్ని చేసుకున్నటువంటి మనము తెల్లారే వేదసాక్షి అయినటువంటి స్టీఫెను గారి పండుగను చేసుకున్నాం. ఆ తర్వాత ఈరోజు అపోస్తులలో ఒకడు, సువార్థికుడు అయినటువంటి పునీత యోహాను గారి పండుగను చేసుకుంటున్నాం. రేపటి దినమున పావన పసిబిడ్డల పండుగ. ఎందుకు తల్లి శ్రీసభ ఎంతో శుభముగా, ఎంతో ఘనముగా క్రిస్మస్ పండుగ చేసుకున్న తరువాత వెంటనే స్టీఫెన్ గారి పండుగను, ఆయన ఏ విధముగా ప్రభువు కోసం వేదసాక్షిగా రక్తాన్ని దారపోశాడు, ఆ తర్వాత మళ్ళీ
2 రోజుల తరువాత పావన పసిబిడ్డల పండుగ. ఈ రెండింటి మధ్యలో అపోస్తులుడు సువిశేషకుడైన పునీత యోహాను గారి పండుగ. ఏంటి దీనికి కారణం? క్రిస్మస్ అనగా దేవుడు మన మధ్య నరావతారుడై జన్మించటం. ఈ నరావతార రహస్యమును యోహాను కంటే ఎక్కువగా మిగతా ఏ సువార్థికుడు చెప్పలేదు. లోతైనటువంటి భావం. ఎందుకే ఆయన సువార్త ఈ విధముగా ప్రారంభమవుతూ ఉంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు నరావతారుడై మనుష్యావతారుడై మన మధ్య జన్మించెను. క్రీస్తు ప్రభు యొక్క ఈ జననము గురించి, దానికి గల కారణము గురించి యోహాను సువార్థికుడు కంటే ఇతర ఏ అపోస్తులుడు సువార్థికుడు మనకు అంత లోతుగా సువార్తలలో మనతో పంచుకోలేదు. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాం. యోహాను గారు రాసిన మొదటి పట్టణంలో మొదటి లేఖ 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో ఆ జీవవాక్కు ఎక్కడో పురాణాలు కాదు, కట్టుకథలు కాదు, కానీ మేము చెవులారా విన్న దానిని, కనులారా చూచిన దానిని, చూచుటయే కాదు మా చేతులు దేనినైతే తాకాయో దానిని మేము చూచాము కాబట్టి సాక్ష్యమిచ్చుచున్నాము. అంటే నిజముగా ప్రభువు, ఆయన లోకరక్షకుడు, దేవుని కుమారుడు, ఆయనే మన మధ్య ఉన్నాడు. మరి ఇన్కార్నేషన్ అంటే నరావతారం, మనుష్యావతారం యొక్క ఆ సత్యము పునీత యోహాను గారు చక్కగా వివరించారు. అంతేకాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ప్రసాదించాడు అన్న సత్యము కూడా యోహాను గారే. అందుకే ఈ పండుగను, యోహాను గారి పండుగను క్రిస్మస్ తరువాత 2 రోజులకు చేసుకోవటం ఎంతో సమంజసం. ఎందుకంటే నరావతార రహస్యమును, ఆ సత్యమును, మనుష్యావతారం యొక్క విశిష్టతను లోతైనటువంటి అర్థాలతో పునీత యోహాను గారు మనందరికీ వివరిస్తున్నారు. పునీత యోహాను గారికి కొన్ని విశిష్టతలున్నాయి, కొన్ని ప్రత్యేకతలున్నాయి. మనకున్నటువంటి 4 సువార్థికులలో ఒకరు యోహాను గారు. ఈ 4 సువార్తలలో కల్లా యోహాను గారి సువార్తకు ఉన్నటువంటి గురుతు గ్రద్ద. గ్రద్ద ఆకాశములో ఎక్కడో పైన ఏ విధముగా ఎగురుతుందో అంత లోతైనటువంటి భావాలు యోహాను గారు రాసిన సువార్తలో ఉంటాయి. ఆ తర్వాత ప్రభువుకు అత్యంత సన్నిహితులలో 3 ఉన్నారు శిష్యులు. ఆ 3 ఒకరు పునీత యోహాను గారు. పేతురు, యోహాను, యాకోబులు. అదే విధముగా సువిశేషములో, ప్రభువు జీవితములో అన్ని ముఖ్య సంఘటనలలో యోహాను గారు ప్రభువుతోనే ఉన్నారు. జ్ఞానస్నానమప్పుడు, దివ్య రూపధారణ ధరించినప్పుడు, ఆ తర్వాత చివరకు సిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు అందరూ ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయిన మరియ తల్లి ప్రక్కన నిలుచున్నటువంటి ఏకైక శిష్యుడు పునీత యోహాను గారు. మరియ తల్లిని యోహాను గారికే ప్రభువు అప్పగించారు. అదేవిధముగా యోహానును కూడా మరియ తల్లికి అప్పగించారు. ఈ సన్నివేశంలో మనందరి తరపున యోహాను గారు అక్కడ సిలువ చెంతన నిలబడి ఉన్నారు. అదేవిధముగా ఆయన రాసినటువంటి లేఖ, దర్శన గ్రంథములో రానున్నటువంటి లోకాంత్యము తర్వాత జరగబోయేటటువంటి సంఘటనలను ప్రభువు ఆయనకు ముందుగానే ఎరిగించారు. ఆ తర్వాత యోహాను గారి యొక్క ఇంకొక ప్రత్యేకత ఏమనగా, శిష్యులందరిలో కల్లా సహజమైన వృద్ధాప్యము వలన మరణించినది యోహాను గారు ఒక్కరే. మిగతా వాళ్ళందరూ చంపబడ్డారు వేద సాక్షులుగా. కానీ ముసలిప్రాయం వల్ల సాధారణముగా సహజ మరణం పొందింది యోహాను గారు ఒక్కరే. ఆయన పద్మాసు దీవులు అనగా ప్రస్తుతం గ్రీసు దేశములో, ఆ ప్రాంతములో ఆయన కడు వృద్ధునిగా మరణించారు. అయితే
ఆయన లేఖ మొత్తము కూడా ప్రేమ మీద ఆయన నొక్కి వక్కారించారు. ఆ రోజుల్లో ఆయన ముసలివాణిగా ఉన్నప్పుడు, నడుచుటకు శక్తి లేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయనను మంచము మీద వాక్యము బోధించటానికి ఆయనను మోసుకొని పోయినప్పుడట యోహాను గారు ప్రజలందరికీ ప్రతి ప్రసంగం ఒక్క వాక్యముతోనే చెప్పేవారు. ఆ వాక్యం ఏంటంటే, ప్రియులారా, మీరు పరస్పరము ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండుడు. ఈ విధముగా యోహాను గారు ప్రభువుకు అత్యంత సన్నిహితుడిగా మాత్రమే కాక మరొక ప్రక్క సువిశేషములో ఉన్నటువంటి లోతైనటువంటి భావాలను యోహాను సువార్త ద్వారా ప్రభువు మనకు అందిస్తున్నారు. మొదటి 3 సువార్తలను మనము పోలిక కలిగి ఉన్నటువంటి, అనగా సినాప్టిక్ గాస్పుల్స్ అంటాం. ఎందుకంటే మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు ఒకే విధముగా ఉంటాయి. కానీ యోహాను సువార్త వాటన్నిటికీ భిన్నముగా ఉంటుంది. యోహాను సువార్తలో ఉన్నటువంటి అంశములు అతి తక్కువగా మిగతా 3 సువార్తలలో మనం చూస్తాం. అందుకే యోహాను సువార్తీకుని యొక్క ఆ ప్రభువును గురించినటువంటి తమ సొంత అనుభవముతో, తన కళ్ళతో చూచిన దానిని, చెవులతో విన్నదాన్ని, తన చేతులతో సృజించినటువంటి యేసు ప్రభువును మనందరి కోసం ఆయన ప్రకటిస్తున్నారు. అందుకే ఈరోజు ఆయన పండుగను చేసుకోవటం ఎంతైనా సమంజసం. మరి అదే విధముగా ఈ దినము ప్రభువు 2005వ సంవత్సరములో ఇదే రోజున డిసెంబర్ 27వ తేదీన, అనగా 16 సంవత్సరాల క్రితం తన గురువుగా నన్ను అభిషేకించి ఉన్నారు. ఈ 16 సంవత్సరాల ఈ గురుత్వ ప్రస్థానములో ఒక్కసారి వెనుకకు తిరిగి చూచినట్లయితే దేవునికి కృతజ్ఞతా భావము తప్ప మరి ఇతర ఎటువంటి అనుభూతి లేదు. ఎందుకనగా ప్రతి గురువును దేవుడు అదే విధముగా ఎన్నుకుంటాడు. యోగ్యతను బట్టి కాదు, అందచందాలను బట్టి కాదు, తెలివితేటలను బట్టి కాదు, సమాజంలో ఉన్నటువంటి హోదాను బట్టి కాదు, కానీ కేవలము తన కృప వలన ఆయన గురువులను ఎన్నుకుంటాడు, అభిషేకిస్తాడు. ఈ సమయములో గురుత్వము యొక్క ఔన్నత్యాన్ని మనందరము కూడా ఒకసారి తెలుసుకోవాలి. దేవుని చుట్టుప్రక్కల దేవదూతలు, సన్మనస్కులు వీరందరూ ఉన్నప్పటికీ దేవుణ్ణి వాళ్ళు పట్టుకోలేరు. కానీ దివ్య బలి పూజలో, ఆ నడి పూజలో అప్పమును పట్టుకొని ఆశీర్వదించి దాన్ని క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా తాకేటటువంటి ఏకైక వ్యక్తి గురువే. ప్రధాన మంత్రులకు కానీ, దేశాధ్యక్షులకు కానీ, లేదా కోటీశ్వరులకు కానీ ఇటువంటి అదృష్టము, ఇటువంటి కృప దొరకదు. అందుకే ఒక్కసారి వెనుకకి తిరిగి చూచినట్లయితే దేవునికి కృతజ్ఞతా భావము తప్ప ఇక వేరొక భావము ఈ సమయములో నా జీవితంలో లేదు. ప్రతిసారి దివ్య బలి పూజను చేస్తున్నప్పుడు అయోగ్యుడైనటువంటి నాకు దేవుడు ఎందుకు తనను తాను ఈ అప్పములో నిక్షిప్తమై ఆ నడి పూజలో ఆశీర్వాద ప్రార్థన ద్వారా నిజమైన శరీరముగా ఆయన ఎందుకు మారుతున్నాడు ఇటువంటి మట్టి మనిషి చేతుల్లో అన్ని భావన కలిగినప్పుడు కృతజ్ఞతా భావమే కలుగుతుంది. ఆ తరువాత పూజంతా అయిపోయిన తర్వాత అనేక మంది ప్రజలు విచారణలకు వెళ్ళినప్పుడు, సప్రసాదం ఇచ్చేటప్పుడు, అదేవిధముగా పూజ అయిపోయిన తర్వాత మురికి పట్టిన ఈ చేతులను ముద్దు పెట్టుకొని, మురికి పట్టిన ఈ అంగీని తాకి ముద్దు పెట్టుకొని ఆశీర్వాదముగా చూస్తూ ఉంటే ఇంత యోగ్యత ఎక్కడ నుంచి వచ్చింది, మన గొప్పతనము కాదు అన్నటువంటి అనుభూతి కలుగుతుంది. అందుకే గురుత్వం దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఎన్నిక, వారసత్వముగా వచ్చేది కాదు, డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు, లేదా నేను తెలివితేటలు కలవాన్ని, నా క్లాసులో నేనే ఫస్ట్ కాబట్టి నేను గురువు అవుతానంటే కుదరదు.
తెలివితేటలు లేని వాణ్ణి కూడా ఆయన తన సాధనముగా, ఆయుధముగా మార్చుకుంటాడు. ఈ సమయంలో ఈ 16 సంవత్సరాలలో అనేక మంది ప్రజలకు ఈ హస్తము జ్ఞానస్నానమిచ్చి దేవుని బిడ్డలుగా మార్చింది. అనేక మంది పాప భారముతో పాప సంకీర్తనకు వచ్చినప్పుడు వారి హృదయాలలో ఉన్నటువంటి ఆ భారాన్ని తొలగించేటటువంటి సాధనముగా మార్చుకున్నాడు గురువును. అందుకే జాన్ మరియ వియాన్ని గారు అంటారు, ఒక విచారణలో గురువును తీసివేయండి, గురువు లేకుండా ఆ విచారణ క్రైస్తవులను వదిలిపెట్టండి, 10 సంవత్సరాల తరువాత అక్కడ ప్రజలు ఉండరు, అక్కడ మృగాల్లాగా మారతారు అని గురుత్వం యొక్క ఔన్నత్యాన్ని జాన్ మరియ వియాన్ని గారు మనందరికీ తెలుపుతూ ఉన్నారు. మరి ఈ సమయంలో మా తల్లిదండ్రులు నన్ను గురుసేవకు అంకితం చేశారు. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన 4వ తరగతి 5వ తరగతి సమయం నుంచి ఆ రోజుల్లో అప్పటి నుంచే నేను గురువు తప్ప వేరేది అవ్వాలన్న ఆశ, తలంపు, కోరిక, ఇక రెండో ఆలోచన రాలేదు, వెనుదిరిగి చూడలేదు ఎప్పుడు కూడా. మరి మా తల్లిదండ్రులు, నాకు తర్ఫీదునిచ్చినటువంటి టీచర్లు, సెమినరీలో ప్రొఫెసర్లు, అదేవిధముగా వేరు ప్రాంతాలలో గుంటూరు మిత్రాసనములో, అమెరికా దేశంలో, ఆ తర్వాత దివ్యవాణిలో పనిచేస్తున్నటువంటి సమయంలో ఎంతోమంది బాధల్లో ఉండగా నన్ను ఆదరించారు. ఒంటరితనములో ఉండగా తన సొంత కుటుంబ సభ్యులుగా ప్రేమతో పలకరించారు. మరి వారందరినీ ఈ సమయంలో కృతజ్ఞతా భావముతో నేను ఈ పవిత్ర పూజలో తలచుకుంటూ, నాతో సాగినందుకు, నాతో కలిసి ఆప్తులుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ దివ్య బలి పూజలో తలచుకుంటూ దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమెన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను ప్రభువుకు తెలియపరుద్దాం. ఓ ప్రభువా, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించండి. పునీత యోహాను గారు ప్రకటించిన ఆ సువార్త మా హృదయాలలో మేము లోతైనటువంటి భావాలతో గ్రహించుకొని దాని ప్రకారం మేము జీవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, గడిచినటువంటి 16 సంవత్సరాలు ఈ గురు సేవలో, గురుత్వ సేవలో నా తోడు నీడగా నడిచినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, నాకు సహాయపడినటువంటి వారందరినీ హేరాళముగా దీవించండి. నేనంటే గిట్టని వారిని కూడా, నన్ను ద్వేషించే వారిని కూడా వారిని ఆశీర్వదించండి. తద్వారా గురుత్వం అనేది అయోగ్యుడనైనటువంటి నాకు మీరు ప్రసాదించినందుకు కృతజ్ఞతా భావముతో ఈ శేష గురుత్వ జీవితం నిస్వార్థముగా దైవ అంకిత భావముతో సేవ చేసే మంచి మనస్సును నాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ క్రిస్మస్ పండుగ రోజులలో పేదలను, అనాథలను, వితంతువులను, దిక్కులేని వారిని, నిరాశ్రయులను, కరోనాతో బాధపడుతున్నటువంటి వారందరినీ స్మరిస్తూ వారిని హేరాళముగా దీవించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించి వారి కుటుంబాలలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి హేరాళమైన ఆశీర్వాదములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
స్వీకరించు దేవా నా చిరు కానుక ఆలకించు స్వామి నా హృది గీతిక స్వీకరించు దేవా నా చిరు కానుక ఆలకించు స్వామి నా హృది గీతిక స్వీకరించు దేవా నా చిరు కానుక నా జీవితం నీకు అంకితం నా సర్వము నీకు అర్పితం నా జీవితం నీకు అంకితం నా సర్వము నీకు అర్పితం స్వీకరించు దేవా నా చిరు కానుక ఆలకించు స్వామి నా హృది గీతిక స్వీకరించు దేవా నా చిరు కానుక నా జీవితం నీకు అంకితం నా సర్వము నీకు అర్పితం నా జీవితం నీకు అంకితం నా సర్వము నీకు అర్పితం స్వీకరించు దేవా నా చిరు కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ అర్పణలను పవిత్రమనర్చుము. ఈ విందును భుజించుట ద్వారా గుప్తమయ్యున్న నీ శాశ్వత వాక్కును గురించిన దివ్య జ్ఞానము మేము పొంది ఆనందించునట్లు కృప చూపుము. ఓ ప్రభువా, నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు ఈ స్తుతి బలిని అర్పించుచున్నాము. నా అయోగ్యతను పాటింపక నీవు నాకు వసగిన బాధ్యతను తృప్తిగా నెరవేర్చుటలో మాకు సహాయపడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును హోసానా హోసానా. మీ మహిమతో నిండియున్నవి హోసానా హోసానా.
హోసానా 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 ఏలిన వారి నామమున హోసానా హోసానా వేం చేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము మా యేసువా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము లోకమందు పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. విందులో పాల్గొందము, ఆశగా రండి. తన ప్రాణమునే బలిదానముగా అర్పించిన విందండి. ప్రభు విందులో పాల్గొందము, ఆశగా రండి. తన ప్రాణమునే బలిదానముగా అర్పించిన విందండి. ప్రభు విందులో పాల్గొందము, ఆశగా రండి. గగరి సరిగా పాద సరిగా దగరి సరి 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 సరిగా గగరి సరిగా పాద సరిగా దగరి సరి 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 సరి. ప్రీతి తోడ యేసుని ప్రేమ విందులో ప్రేమ మీర స్వీకరించి ఆనందించండి. గగరి సరిగా పాద సరిగా దగరి సరి 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 సరి. ప్రీతి తోడ యేసుని ప్రేమ విందులో ప్రేమ మీర స్వీకరించి ఆనందించండి. రండి రండి, జీవం పొందండి, మధురా విందండి ఆరగించండి. రండి రండి, జీవం పొందండి, మధురా విందండి ఆరగించండి. ప్రభు విందులో పాల్గొందము, ఆశగా రండి. తన ప్రాణమునే బలిదానముగా అర్పించిన విందండి. ప్రభు విందులో పాల్గొందము, ఆశగా రండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణ నిమిత్తమై నీ వాక్కు మానవ రూపమును దాల్చెను. అపోస్తులుడైన పునీత యోహాను ఈ సత్యమును ప్రకటించెను. మేమిప్పుడు నిర్వహించిన ఈ దివ్య బలి పూజ ద్వారా శరీరధారి అయిన నీ కుమారుడు మా మధ్య సదా వసించునట్లు అనుగ్రహింపుము. ఓ ప్రభువా, నా యాజకాభిషేకవ వార్షికోత్సవ దినమున
విశ్వాసపు పరమ రహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడి తిని ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితములో అంతర్భాగమగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ నా 16వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ దినమున నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈరోజు హైదరాబాద్ అగ్రపీఠం మౌలాలి విచారణ సెయింట్ జోసెఫ్స్ ప్యారిష్ నుంచి చక్కగా పాటలు పాడి సంగీతమును మనకు అందించినటువంటి వారు శ్రావ్య మరియు వారి యొక్క బృందానికి కూడా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదాం. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.